ఎందుకంటే వచ్చే ప్రతి శోధన ప్రభు మనల్ని పరీక్షించడానికే రాదు. కాబట్టి ఏ శోధన మనల్ని పరీక్షించడానికి వస్తుందో, ఏ శోధన మనలను పతనం చేయడానికి వస్తుందో మనం గ్రహించాలి. అలా గ్రహించడానికి జ్ఞానము లేనప్పుడు, జ్ఞానము కొదువుగా ఉన్నవారు దేవునిని అడగాలి. దేవుడిచ్చే ఆ జ్ఞానము ద్వారా ఏ శోధన నిన్ను అభివృద్ధి పరుస్తుందో, దేవునికి దగ్గర చేస్తుందో, ఏ శోధన నిన్ను దేవునికి దూరం చేసి పతనానికి తీసుకువెళుతుందో నీకు అర్థమవుతుంది. అందుకనే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనములోనే ఆ మాట రాస్తాడు, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. కాబట్టి ఏ జ్ఞానము కొదువుగా ఉంది నీకు? లోక సంబంధమైన జ్ఞానము నీకు సమృద్ధిగా ఉంది అంటే నీవు దుష్టుని యొక్క ఆలోచనల్లో కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక దుష్టుని వద్ద నుంచి వచ్చేటువంటి శోధనను నువ్వు గ్రహించాలంటే ఈ లోక జ్ఞానము ఉపయోగపడదు. అందుకు పర సంబంధమైన జ్ఞానము కావాలి.